హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఒక మసాలా పౌడర్. చికెన్, మటన్, ప్రాన్ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్‌తో రావాలి అంటే, ఈ ఒక్క పొడి తయారు చేసి గాని ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువగా మసాలాలనేవి ఏవి వాడకుండా, కూర దించే 2 నిమిషాల ముందు ఒక్క స్పూన్ పొడి వేస్తే చాలు. బెస్ట్ నాన్ వెజ్ అయిపోతుంది. ఆ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? 4 స్టార్ అనీస్, 8 ఇలాచీ, ఒక 20 వరకు లవంగాలు, 2 బడా ఇలాచీ, 3 ఇంచుల దాల్చిన చెక్క, 1 కప్ ధనియాలు. ఆ తర్వాత పావు కప్పు ఎండు కొబ్బరి తురుము, పావు కప్పు జీడిపప్పు అండ్ పావు కప్పు గసగసాలు. ఈ 3 కూడా ఈక్వల్ క్వాంటిటీస్. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ యూజ్ చేసి ఈరోజు మనం మసాలా పౌడర్‌ని తయారు చేసుకుందాం. ఆ తర్వాత ఈ మసాలా పౌడర్‌తో చికెన్, మటన్, ప్రాన్ ఈ 3 కర్రీస్ ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఒక పాన్ పెట్టుకొని, అందులో ఇందాక మనం రెడీ చేసి ఉంచుకున్న మసాలా ఐటెమ్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసుకోవాలి. జస్ట్ కొబ్బరి, జీడిపప్పు, గసగసాలు మాత్రం సెపరేట్‌గా వేసుకుందాం. మిగిలిన అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అవ్వడానికి పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ మసాలా దినుసులన్నీ వేసిన తర్వాత స్టవ్‌ని సిమ్‌లో మాత్రమే ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి పెద్ద ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 2-3 నిమిషాల్లో వేగిపోతాయి. కానీ హైలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఓకే. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత వీటిల్ని వేరే బౌల్‌లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చూడండి నేనైతే ఇక్కడ వీటన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఒక పక్క ఇవి చల్లారుతూ ఉండగా మనం మిగిలిన ఇంగ్రీడియెంట్స్‌ని సేమ్ పాన్‌లో ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ మనం జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే గసగసాలు, ఎండు కొబ్బరి ఎక్కువ టైం పట్టదు. జీడిపప్పు వేగిన తర్వాత ఇందులోకి గసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కూడా సిమ్‌లోనే జరగాలి. లేదంటే గసాలు తొందరగా మాడిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసే ప్రాసెస్ కూడా పెద్ద టైమ్ టేకింగ్ ప్రాసెస్ అయితే కాదు. ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఇందాక మనం ఏ ప్లేట్‌లో అయితే మనం మిగిలిన మసాలా దినుసుల్ని చల్లార్చుకున్నామో, అదే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని వీటిల్ని కూడా చల్లార్చుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవడమే. దీన్ని మరీ ఫైన్ పౌడర్‌లాగా వేసుకోకూడదు. కొంచెం రఫ్ టెక్స్చర్ లాగే ఏసుకోవాలి. పల్స్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకెలా కుదిరిందో తెలియజేయండి. అండ్ మీకు గాని నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ ఎవ్రీవన్. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్.